ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంట్లూరులో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి వెళ్దాం రండి. అక్కడి విశేషాలు అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అక్కడ ముడుపులు చాలా విశేషమంట. గుడి ప్రదక్షిణలు, గుడి విశిష్టత, ఎన్ని వారాలు మనం వెళ్ళాలి, ఎట్లా ప్రదక్షిణ చేయాలి, ఎట్లా అమ్మవారిని తెలుసుకోవాలి, ఆ విశేషాలను తెలుసుకుందాం రండి. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ అమ్మవారు నవగ్రహాలను, తిథులను, యోగకర్ణ నక్షత్రాదులను పీఠంగా చేసుకొని నవగ్రహ నాయికగా శూలం, డమరుకం, 2 కమలాలు, పాశాంకుశము, జపమాల, పూర్ణ కలశము, శివలింగముతో నిలబడి దేవతలకు అభయమిచ్చి అభయముద్రతో దర్శనమిచ్చింది. ఆ సమయంలో దేవతలు ఇష్ట అనగా చెరుకుగడ, కామించడము అనగా కోరుకోవడం, ఈశ్వరి అనగా పరమేశ్వరుని ఇల్లాలు కనుక ఈ మూడింటిని కలిపి ఇష్టకామేశ్వరి దేవి అని స్తుతించారు. ఈ లోకంలో ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశులను, 14 భువనాలను, 33 కోట్ల దేవతలను సంరక్షించడానికి ఆదిపరాశక్తి తన నుంచి వివిధ శక్తి రూపాలను, వివిధ లోకాలను సృష్టించింది. ఆ శక్తులను సురాసురులు, ఋషులు, యోగులు ఆశ్రయించి పూజించారు. అందులో విశేష పరాశక్తిగా వెలిసిన శక్తే ఈ ఇష్టకామేశ్వరి దేవి. భక్తుల ఇష్టాలను నెరవేరుస్తూ శ్రీ ఇష్టకామేశ్వరి దేవిగా శ్రీశైలం తర్వాత 2వ శక్తి పీఠంగా కుంట్లూరు గ్రామంలో వెలిసి గత 22 సంవత్సరాల నుండి పూజలందుకుంటూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. ఈ దేవాలయంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి మరియు సప్తమాతృకా దేవతల ఉపాలయాలు సహితంగా శైవ, స్మార్త, ఆగమ పద్ధతులతో విశేషమైన పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలవుతున్నాము. ఇక్కడ అమ్మవారిని శ్రీచక్రంతో పాటుగా శ్రీశైలం కొండనే శ్రీగిరి యంత్ర రాజంగా ప్రతిష్ఠించి ప్రతి అమావాస్య రోజున సాయంత్రము విశేషమైన పూజ నిర్వహించి అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారితో పాటు శైవాగమములో విశేషమైన శివలింగంగా చెప్పబడిన సద్యోజాత శివలింగము అనగా పంచముఖ శివలింగము మరియు ఉత్తరాయణ పుణ్యకాలంలో 6 నెలలు ఆంజనేయ స్వామి వారికి మరియు దక్షిణాయన పుణ్యకాలంలో 6 నెలలు కాలభైరవ స్వామి వారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రము సంవత్సరానికి 32 ఉత్సవాలు, ఒక బ్రహ్మోత్సవంతో పాటు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్న దేవస్థలము. ఇది పుష్పగిరి పీఠాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ నృసింహానంద భారతి స్వామివారు మరియు శ్రీ యతీంద్రుల ద్వారా మనకు తెలుపబడిన శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి విశేష చరిత్ర. ఈ ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాలు సంవత్సరోత్సవాలు అంటే ఇందులో కళ్యాణాలు, బ్రహ్మోత్సవములు, 2 క్షేత్రపాలిక ఉత్సవాలు, వార్షికోత్సవం, పుష్పోత్సవం, దీపోత్సవం, సప్తమాతృకులకు ఉత్సవాలు, వసంత త్రిరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే మాసోత్సవాలు అనగా సంకటహర చతుర్థి నాడు విఘ్నేశ్వర స్వామికి పూజ, ప్రతి అమావాస్య రోజున అమావాస్య పూజ, ప్రతి నెల చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుగుతాయి. పక్షోత్సవాలు కాలభైరవ స్వామికి కృష్ణపక్ష అష్టమి రోజు, శుక్లపక్ష అష్టమి రోజు పూజ, నందీశ్వర స్వామి వారికి త్రయోదశి నాడు అభిషేకం జరుగుతాయి. అమ్మవారికి జరిగే విశేష పూజలు కుజదోష నివారణకు, అనారోగ్య నివారణకు, తులాభారం, తమ కోరికలు తీరాలని ముడుపు కట్టి 7 శుక్రవారాలు దేవాలయ సందర్శనము, 36 ప్రదక్షిణాలు చేయడం దీనినే ముడుపులు అంటారు. అలాగే 365 రోజులు ఉదయం 5:30 గంటలకు అమ్మవారికి అభిషేకం, మధ్యాహ్నం